హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత పొడవులో నిర్మించబడిన అతి పొడవైన రహదారి అటల్ టన్నల్ మరొకసారి వార్తలు నిలిచింది. అటల్ టన్నల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించబడిన అతి పొడవైన రహదారిగా ఈరోజు ఒక ప్రపంచ రికార్డుతో మరొకసారి వార్త నిలిచింది. మరొకసారి అంటున్నాను, ముఖ్యంగా 2020 సంవత్సరం 2021 సంవత్సరం తరచూ మనం ఈ టన్నెల్కి సంబంధించి ఈ రహదారి యొక్క ప్రత్యేకతల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2020 సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన అటల్ టన్నల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మక రికార్డులకి సంబంధించిన ఒక పుస్తకం అదేంటంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకొని వార్తలు ఇచ్చింది. సో యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో దాదాపు సముద్ర మట్టానికి 10,000 అడుగుల పైన సముద్ర మట్టానికి మీన్ సీ లెవెల్ ఏదైతే ఉంటుందో సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో మీటర్స్లో గనక మనం కంపేర్ చేస్తే 3048 మీటర్స్ అత్యంత ఎత్తులో అతి పొడవైన రహదారి అంటున్నాను. ఈ రహదారి యొక్క పొడవు ఎంత అంటే దాదాపు 9.02 కిలోమీటర్స్. ఈ రహదారిని ఎక్కడ నిర్మించడం జరిగిందంటే, సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక శ్రేణి, పిర్ పంజల్ శ్రేణి అని చెప్పేసి హిమాలయాలకు సంబంధించి పిర్ పంజల్ శ్రేణి అని గుర్తుంచుకోండి. మరి ఈ టన్నెల్ రోడ్ ఏ రెండు ప్రాంతాలను కలిపే మార్గం మధ్యలో ఉందంటే లాహౌల్ అండ్ స్పితి. లాహౌల్ అండ్ స్పితి రహదారి ఏదైతే ఉంటుందో ముఖ్యంగా లే అండ్ మనాలి, లడక్ లే అంటాం కదా, సో మనాలి, కులు మనాలి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి ప్రాంతాన్ని మరియు లడక్ కేంద్రపాలిత ప్రాంతంలోని లేని కడిపే రహదారి ఏదైతే ఉంటుందో ఆ రహదారి మధ్య మార్గంలో ఉండే రెండు ప్రముఖ పట్టణాలు లాహౌల్ మరియు స్పితి. ఈ రెండు సిటీలను కలిపే రహదారి మధ్యలో ఉండే ఒక టన్నెల్ రోడ్. టన్నెల్ అంటే ఏంటి? ముఖ్యంగా కొండ ప్రాంతాలు ఉన్నాయనుకోండి, ఏదైనా రహదారి నిర్మించేటప్పుడు అడ్డుగా పెద్ద పెద్ద పర్వతాలు కానీ కొండలు కానీ ఉన్నాయనుకోండి, ఆ కొండ మధ్యలో నుండి దానికి ఏదైతే ఉంటుందో హోల్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి టన్నెల్ రూపంలో రహదారులు నిర్మిస్తారు. అలా ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇంత ఎత్తులో టన్నెల్స్ చాలా ఉన్నాయి, పొడవైన టన్నెల్స్ చాలా ఉన్నాయి. కానీ సముద్ర మట్టానికి 10,000 అడుగుల పైన లేదంటే 3,048 మీటర్ల ఎత్తులో, ఇంత ఎత్తులో ఏ రహదారి కూడా ఇంత పొడవులో లేదు. పొడవెంత? 9.02 కిలోమీటర్స్. అలాంటి ప్రతిష్టాత్మక ఈ రహదారి ఏదైతే ఉంటుందో దీనిని నిన్నటి రోజున వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో అతి పొడవైన రహదారిగా గుర్తిస్తూ ధృవీకరించడం జరిగింది. దీన్ని గుర్తుంచుకోండి. సో అటల్ టన్నల్ ఏదైతే ఉంటుందో వరల్డ్ రికార్డు సంబంధిత అంశంతో మరొకసారి వార్తలించింది. ముఖ్యంగా లాహౌల్ అండ్ స్పిటి ఈ రెండు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 4 నుండి 5 గంటల సమయాన్ని ఈ రహదారి తగ్గించడం జరుగుతుంది. అంటే ఫాస్టెస్ట్ రూట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అన్ని సమయాల్లో కూడా ముఖ్యంగా ఒకప్పుడు ఎలా ఉండేదంటే లాహౌల్ నుండి స్పిటి వెళ్ళాలన్నా, స్పిటి నుండి లాహౌల్ వెళ్ళాలన్నా కూడా వింటర్ సీజన్ ఏదైతే ఉంటుందో, చిల్లాయి సీజన్ ఏదైతే ఉంటుందో రహదారి మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉండేది. ఇప్పుడు ఈ టన్నెల్ రహదారిని నిర్మించిన తర్వాత పిర్ పంజల్ శ్రేణి ఉంటుంది కదా, ఈ టన్నెల్ రహదారిని నిర్మించిన తర్వాత 24/7 365 డేస్ వాహనాల రాకపోక మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. అలాంటి ప్రత్యేకమైన అటల్ టన్నల్ ప్రపంచ రికార్డు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకేకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది వార్తలు ఇచ్చిందని గుర్తుంచుకోండి. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల కాలంలో ఇలాంటి అంశాలు, సూపర్లేటివ్ అంశాలు ఏవైతే వార్తలు నిలిచాయో, ఇండియాస్ ఫస్ట్, వరల్డ్స్ ఫస్ట్, ఇండియాస్ హైయెస్ట్, వరల్డ్స్ హైయెస్ట్, బిగ్గెస్ట్, ఇలాంటి సూపర్లేటివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒక ఇండెక్స్, ఒక సూచి వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే ట్రాఫిక్ కంజెషన్కి సంబంధించి, ముఖ్యంగా ఇరుకు ప్రాంతాలు లేదా కంజెషన్ ట్రాఫిక్ సమస్యలకి సంబంధించి, అత్యధికంగా ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతాలకి సంబంధించి, సిటీలకి సంబంధించిన ఒక జాబితాను గుర్తుంచుకోండి.
టామ్ ట్రాఫిక్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ పేరేంటి? టామ్ ట్రాఫిక్ ఇండెక్స్. ట్రాఫిక్ అంటే రద్దీ. ఈ ఇండెక్స్లో ప్రపంచంలోని దాదాపు 58 దేశాలు, ప్రపంచంలోని 58 దేశాల్లో 404 పట్టణాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్లు ఇవ్వడం జరిగింది. టాప్ 25 సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఒక జాబితాను విడుదల చేయడం జరిగింది. అంటే టాప్ ప్లేస్లో నిలిచిన సిటీ ఏదైతే ఉంటుందో, పట్టణం ఏదైతే ఉంటుందో అక్కడ రద్దీ, ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుందంటే, చాలా కంజెషన్ ఉంటుందంటే, సిటీ మొత్తం కూడా కంజెస్టెడ్గా ఉంటుంది అన్నట్టు. అలా ఈ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్లో అత్యధిక రద్దీ ఉన్న సిటీగా ఇస్తాంబుల్ ఫస్ట్ పొజిషన్లో వార్తలు నిలిచింది. ఇస్తాంబుల్ అనగానేంటి? టర్కీ. సో టర్కీలోని ఇస్తాంబుల్ ముఖ్యంగా ఫ్యాషన్ రంగానికి సంబంధించి చాలా ఫేమస్. సో అలాంటి ఇస్తాంబుల్, టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ సిటీ ప్రపంచంలోనే అత్యధిక రద్దీ ఉన్న సిటీగా ఈ జాబితాలో చోటు సంపాదించుకుంది. సెకండ్ వచ్చేసి మాస్కో సిటీ అని గుర్తుంచుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ మన భారతదేశానికి సంబంధించి ఫస్ట్ పొజిషన్ ఇండియాలో ముంబై. సో లేదంటే ఈ జాబితా మొత్తాన్ని కనుక చూసామనుకోండి, 5th పొజిషన్లో మన భారతదేశంలోని ముంబై పట్టణం చోటు సంపాదించుకుంది. 10th పొజిషన్లో బెంగళూరు. ఆ తర్వాత పూణే కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి. ఢిల్లీ వచ్చేసి 11th పొజిషను అండ్ పూణే వచ్చేసి 21st పొజిషన్. ఇవన్నీ అవసరం లేదు, 5th 10th పొజిషన్ గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక సూచి లేదా పట్టణాల రద్దీకి సంబంధించి, ట్రాఫిక్ సంబంధించిన నివేదిక ఏదైతే ఉంటుందో ఇండెక్స్కి సంబంధించి ఒక అంశం వార్తలు ఇచ్చింది. టామ్ ట్రాఫిక్ ఇండెక్స్లో టాప్ పొజిషన్లో అత్యధిక రద్దీ ఉన్న ప్రపంచంలోని ఒక పట్టణం ఏదంటే టాప్ పొజిషన్లో ఇస్తాంబుల్. సెకండ్ పొజిషన్ మాస్కో అంటే మనకు రష్యాకి సంబంధించి. అండ్ ఇండియాకి సంబంధించి భారతదేశంలోనే అత్యధిక రద్దీ అంటే ముంబై, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో 2వ అత్యధిక రద్దీ ఉన్న సిటీ ఏదంటే బెంగళూరు అని గుర్తుంచుకోండి. తర్వాత ఢిల్లీ, తర్వాత పూణే. అండ్ ఒకవేళ మొత్తం ప్రపంచంలోని నగరాలన్నిటి చూస్తే కనుక ముంబై అనేది 5th పొజిషన్లో ఉంది, బెంగళూరు అనేది మనకు 10th పొజిషన్లో ఉంది. సో అలా ప్రపంచంలో ట్రాఫిక్కి సంబంధించి, రద్దీకి సంబంధించి, కంజెషన్ సంబంధిత అంశాలను ఇతివృత్తంగా తీసుకొని ఈ జాబితాను విడుదల చేసింది టామ్ అనే ఒక సంస్థ. జస్ట్ గుర్తుంచుకోండి, ఈ ఇండెక్స్ గుర్తుంచుకోండి, టాప్ పొజిషన్ గుర్తుంచుకోండి 2 అండ్ ఇండియాకి సంబంధించి 2 గుర్తుంచుకోండి. ప్రపంచంలోని 58 దేశాల పరిగణలోకి తీసుకొని 404 పట్టణాలను ఆధారంగా చేసుకొని ఈ ర్యాంకులు విడుదల చేయడం జరిగింది. అంటే 404 పట్టణాలు ముంబై 5th పొజిషన్, ఫస్ట్ పొజిషన్ ఏంటంటే ఇస్తాంబుల్ అన్నట్టు. అదే భారతదేశంలో అయితే ముంబై టాప్ పొజిషన్, సెకండ్ పొజిషన్ భారతదేశంలో అయితేనేమో మనకు బెంగళూరు. సో ఇండెక్స్లకు సంబంధించి ముఖ్యంగా విడుదల చేసే సంస్థలు కానివ్వండి, హెడ్ క్వార్టర్స్ కానీ చూడండి. కానీ ఈ సంస్థకి సంబంధించి హెడ్ క్వార్టర్ కానివ్వండి, యాక్చువల్గా ఇదంతా కూడా ఆన్లైన్ సర్వే ఆధారంగా ఈ ఇండెక్స్ సూచిని విడుదల చేయడం జరిగింది. కాబట్టి జస్ట్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ పేరు మాత్రం గుర్తుంచుకోండి సరిపోతుంది. ప్రస్తుతం ప్రపంచంలో పట్టణీకరణ జరుగుతున్న దశలో ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అలాంటి ట్రాఫిక్ సమస్యల కారణంగా టాప్ పొజిషన్లో ఇస్తాంబుల్ అని గుర్తుంచుకోండి. విదేశీ పర్యాటకులు అత్యధికంగా ఆకర్షించే ప్రాంతం కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే ఇస్తాంబుల్, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ నాబార్డ్ వారికి సంబంధించి జీవా అనే ఒక ప్రోగ్రామ్ ఈరోజు వార్తలు నిలిచింది. నాబార్డ్ యాక్రోనిమ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. జాతీయ బ్యాంకు, నేషనల్ బ్యాంక్ అంటున్నాను, ఎందుకోసం పనిచేస్తుంది? అగ్రికల్చర్ అభివృద్ధి కోసము, గ్రామీణ అభివృద్ధి కోసం. నాబార్డుకి సంబంధించి తరచూ మీకు ఈ పాయింట్స్ రిపీట్ చేస్తున్నాను. ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ సబ్జెక్ట్ కనుక పరిగణలోకి తీసుకుంటే పోటీ పరీక్షలో నాబార్డుకి సంబంధించి వీటిపైన ప్రశ్న అడుగుతారు. అదేంటంటే నాబార్డ్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1982. ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటైంది? శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు. భారతదేశంలో అగ్రికల్చర్ అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి కోసము, గ్రామీణ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఒక జాతీయ బ్యాంక్. మరియు దీనిని రీఫైనాన్సింగ్ బ్యాంక్ అంటారు. రీఫైనాన్సింగ్. సింపుల్గా నాబార్డు జాతీయ బ్యాంకే, కానీ నాబార్డు దగ్గర సొంతగా నిధులు ఉండవు. నాబార్డుకి కావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో, నిధులు ఏవైతే ఉంటాయో ఆర్బీఐ నుండి సమకూర్చుకుంటుంది. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోనే బ్యాంకులకే బ్యాంక్, అపెక్స్ బ్యాంక్, సుప్రీం బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో రిజర్వ్ బ్యాంక్ నుండి డబ్బుని తీసుకొని, ఆదాయాన్ని సమకూర్చుకొని, ఫైనాన్స్ తీసుకొని దీనిని గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి కోసం రుణాల రూపంలో ఇస్తుంది. ఈరోజు
జీవా అనే ప్రోగ్రాంతో వార్తలు ఇచ్చింది. సో నాబార్డు యొక్క ప్రస్తుత హెడ్ ఎవరు, దీనికి సంబంధించి చీఫ్ ఎవరున్నారు, చింతల గోవిందరాజులు గారు, మన తెలుగు పర్సన్. సో జీవా అనే ప్రోగ్రామ్ని ప్రారంభించారు. జీవా ప్రోగ్రామ్ దేనికి సంబంధించి అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే సహజ వ్యవసాయం లేదా సేంద్రియ వ్యవసాయం. ఇటీవల భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు వేదికగా గడిచిన ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో, రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్, రానున్న ఆర్థిక సంవత్సరం అంటే 2022 ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్న బడ్జెట్లో న్యాచురల్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి గంగా నది ఉంటుంది కదా, గంగా నది పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల వరకు ఫస్ట్ ప్రియారిటీలో సేంద్రియ వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇస్తామన్నారు. దానికి సంబంధించిన గుర్తుంచుకోండి. సో భారతదేశంలో వాటర్ షెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, వాటర్ ఎక్కడైతే ఎక్కువగా ముఖ్యంగా మనకు మార్షీ ల్యాండ్ కానివ్వండి, వెట్లాండ్స్ ఎక్కడైతే కనబడతాయో అక్కడ న్యాచురల్ ఫార్మింగ్ ఇన్ వాటర్ షెడ్ ఏరియాస్ అనే ప్రోగ్రామే మనకు అగ్రో ఎకాలజీ ప్రోగ్రామ్ అనొచ్చు. అగ్రో ఎకాలజీ అగ్రికల్చర్లో న్యాచురల్ విధానంలో, సేంద్రియ పద్ధతిలో, సహజ సిద్ధంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ఇటీవల నాబార్డు వారు ప్రారంభించిన కార్యక్రమం ఏంటంటే జీవా. ఎలా ఈ ప్రోగ్రామ్ని అమల్లోకి తీసుకొస్తారంటే, ఎవరైతే సేంద్రియ వ్యవసాయం పైన ఆధారపడిన రైతులు ఉంటారో వారికి ఎక్కువగా రుణాలు ఇస్తారన్నాడు సింపుల్గా. సో సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి లేదా న్యాచురల్ ఫార్మింగ్, అగ్రో ఎకాలజీకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాటర్ షెడ్ ఏరియాస్ని డెవలప్ చేయడంలో భాగంగా నాబార్డు వారు ప్రారంభించిన కార్యక్రమం జీవా. ఇటీవల నాబార్డుకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా కొన్ని వార్తలు నిలిచిన ఒప్పందాలు కానివ్వండి, నాబార్డుకి సంబంధించి ఇటీవల ఒడిషా రాష్ట్రం కానివ్వండి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కానివ్వండి, RIDF అనే అంశంతో వార్తలు ఇచ్చాయి. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ 1995-1996 ఫైనాన్షియల్ ఇయర్లో RIDFని ప్రారంభించడం జరిగింది. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన నిధి. ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. ఈరోజు టాపిక్ ఏంటి, నాబార్డ్ జీవా ప్రోగ్రామ్ని ప్రారంభించింది ఇటీవల కాలంలో. దేనికి సంబంధించి, అగ్రో ఎకాలజీ ప్రోగ్రామ్ అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా వాటర్ షెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ న్యాచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహించడం, దానిపైన డిపెండ్ అయిన వారికి రుణాలను, సులభతర రుణాలను ఇవ్వడం. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో కర్ణాటక రాష్ట్రం దాదాపు లాస్ట్ ఒక 2 months నుండి కర్ణాటక రాష్ట్రం రెగ్యులర్గా వార్తలు నిలుస్తుంది. సో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దండేలి ప్రాంతంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి మొసళ్ళ పార్కుని ప్రారంభించడం జరిగింది. సో దండేలి నేషనల్ పార్క్, మొసళ్ళకి సంబంధించిన ఒక క్రొకడైల్ పార్క్ ఏదైతే ఉంటుందో ఆ నేషనల్ పార్క్లో, దండేలి నేషనల్ పార్క్ ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అందులో మొసళ్ళ కోసం ఉద్దేశించబడిన ఒక పార్క్. ఇప్పటివరకు కర్ణాటక రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి క్రొకడైల్ పార్క్, మొసళ్ళ పార్క్ ఎక్కడ ఏర్పాటైందంటే దండేలి అని గుర్తుంచుకోండి. సో యాక్చువల్గా గడిచిన జనవరి 31వ తేదీనే దీన్ని ఆవిష్కరించడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. కాకపోతే ఇటీవల కాలంలో దీనికి సంబంధించి మొసళ్ళ ప్రవేశం కానివ్వండి, వాటికి సంబంధించి ప్రత్యేక సంరక్షణ చర్యలు మాత్రం లాస్ట్ 2 days నుండి ఇనిషియేట్ చేయడం జరిగింది. అలా మరొకసారి వార్తలు ఇచ్చింది. సో ఇటీవల కర్ణాటక రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి మొసళ్ళ పార్క్, క్రొకడైల్ పార్క్ దండేలి వార్తలు నిలిచిందని గుర్తుంచుకోండి. అండ్ కర్ణాటక విషయానికి వస్తే ప్రతిరోజు లాస్ట్ 1 week నుండి ప్రతిరోజు వార్తాపత్రికలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి హిజాబ్ వివాదాన్ని చూస్తున్నాం. ఆ టాపిక్ ఆల్రెడీ మనం ఒక 1 week లాస్ట్ 4 days బ్యాక్ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇటీవల కర్ణాటక రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం. దేనికి సంబంధించి 1% రిజర్వేషన్స్ టు ట్రాన్స్జెండర్స్, థర్డ్ జెండర్ వారికి కూడా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ కల్పిస్తున్న దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం. అండ్ నిన్నటి క్లాస్లో కూడా మై స్కూల్ మై కంట్రిబ్యూషన్ అనే ఒక ప్రత్యేక యాప్ గురించి డిస్కస్ చేశాము. రానున్న ఫిబ్రవరి 14న రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి గారు మై స్కూల్ మై కంట్రిబ్యూషన్ లేదా నమ్మా షాలే అనే ఒక యాప్ని ఆవిష్కరించబోతున్నారు. అదొకటి ఇంపార్టెంట్. అండ్ దేశంలోనే మొట్టమొదటి AVGC సెంటర్ ఇటీవల వార్తలు ఇచ్చింది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. ప్లాస్టిక్ పార్క్ సంబంధిత అంశము, కొప్పాల్ టాయ్ క్లస్టర్ వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ సంబంధిత అంశంతో కర్ణాటక రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఇటీవల గ్రామ 1 అనే ఒక పోర్టల్ వార్తలు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 100 రకాల సేవలు ఏవైతే ఉంటే ఆన్లైన్ విధానంలో ప్రజలకు అందించే ప్రత్యేక కార్యక్రమం. అండ్ జనస్పందన, జనసేవక అనే ఒక ప్రోగ్రాం గురించి. విజయనగర 31st డిస్ట్రిక్ట్ ఇన్
కర్ణాటక స్టేట్. అండ్ ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి డాక్టర్స్ ఎట్ విలేజ్ సైడ్ అనే అంశం, ఇలాంటి వాటన్నిటి కూడా లింక్ చేస్తూ చూడండి. బసవరాజు బొమ్మాయి గారు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో జనవరి లాస్ట్ వీక్ 31 రోజున కర్ణాటక రాష్ట్రంలో ముసళ్ళ పార్కును ప్రారంభించారు. మొట్టమొదటి ముసళ్ళ పార్క్ దండేలి వద్ద అని గుర్తుంచుకోండి, దండేలి ప్రాంతంలో. దాన్ని ఇటీవల కొన్ని రీఫార్మ్స్ ఏదో ఇనిషియేషన్స్ తీసుకొచ్చారు. ముసలికి సంబంధించి కీలకమైన అంశాలు ఏవైతే ఉంటే ఇంట్రడ్యూస్ చేశారు ఫిబ్రవరి 10th రోజున. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఈరోజు ఆర్మీకి సంబంధించి ఇండియన్ ఆర్మీ వారు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనే అంశంతో వార్తలు ఇచ్చారు. RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. రేడియో వేవ్స్ ఆధారంగా ప్రత్యేక బార్కోడ్ లాంటి నిర్మాణాలు ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేయడం అన్నట్టు. ఇండియన్ ఆర్మీకి సంబంధించి అమ్యునిషన్ ఇన్వెంటరీస్ ఉంటాయి కదా. అమ్యునిషన్ అనే పదం కనిపించింది అనుకోండి ఎక్కడైనా కూడా ఆయుధాలు అనే అర్థాన్ని ఇస్తుంది. అమ్యునిషన్ ఇన్వెంటరీ అంటే ఏంటంటే ఆయుధాలకు సంబంధించిన బాక్సులు ఏవైతే ఉంటాయో, ఆయుధాలు భద్రపరిచే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి RFID ట్యాగ్లను బిగిస్తున్నారట. ఇండియన్ ఆర్మీలో మొదటిసారి RFID ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో RFID ప్రత్యేకమైన స్కానింగ్ వ్యవస్థను అమ్యునిషన్ ఇన్వెంటరీస్కి కూడా ప్రారంభించడం జరిగింది ఇటీవల కాలంలో. అంటే ఏంటంటే అమ్యునిషన్, ఒక ఆయుధం ఉందనుకోండి, ఒక తుపాకీ ఉందనుకోండి, ఆ తుపాకీ భద్రపరిచే ప్రాంతంలో కానివ్వండి, ఒక బాక్స్ పైన కానివ్వండి, ఆ తుపాకీ పైన కానివ్వండి ప్రత్యేకమైన ఒక బార్ కోడ్ లాంటి స్టిక్కరింగ్ చేస్తారన్నట్టు. సో ఇందులో రేడియో వేవ్స్ ఏవైతే ఉంటాయో, సో రేడియో వేవ్స్ ఆధారంగా దీనికి సంబంధించి ప్రత్యేకంగా స్కానింగ్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా దాన్ని స్కాన్ చేయగానే దాని యొక్క సంపూర్ణ సమాచారం అనేది అందుబాటులో ఉంటుంది అన్నట్టు. సో ప్రత్యేకంగా ఇండియన్ ఆర్మీ పరిధిలో అమ్యునిషన్ ఇన్వెంటరీకి కూడా ఇటీవల RFID ప్రత్యేకమైన అంశాన్ని ప్రారంభిస్తూ వార్తలు నిలిచారని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇటీవల ఇండియన్ ఆర్మీకి సంబంధించి మనం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా BSF సంబంధించి ఆపరేషన్ సర్ద్ హవా ప్రోగ్రామ్ కానివ్వండి, అండ్ దేశంలోనే అత్యంత పెద్ద జాతీయ పతాకాన్ని ఇటీవల వారు ఎగరవేస్తూ వార్తలు ఇచ్చారు లాస్ట్ ఇండియన్ ఆర్మీ డేకి సంబంధించి. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఒక ఒప్పందం. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి న్యూజిలాండ్ ప్రభుత్వానికి సంబంధించి ఒక కేంద్రపాలిత ప్రాంతం ఒక దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం. దేనికి సంబంధించి అంటే షీప్ ఫార్మింగ్కి సంబంధించి. సో షీప్ ఫార్మింగ్, జమ్మూ కాశ్మీర్ అంటేనే దాదాపు చాలా క్వాలిటీ ఊల్ అనేది అందుబాటులో ఉంటుంది. చాలాసార్లు మనం డిస్కస్ చేసాం పాష్మీనా వూల్ అని చెప్పేసి. పాష్మీనా వూల్ అనేది చాలా సాఫ్ట్ ఊల్. పాష్మీనా షాల్స్ ఉంటాయి. షాల్ అంటే మనకు షాల్వా అంటాం కదా, అలాంటి పాష్మీనా షాల్ ఒక జస్ట్ 1 మీటర్ పాష్మినా షాలు కనీసం 10,000 రూపాయలు పలుకుతుంది. అది కూడా థర్డ్ క్వాలిటీ అయితే. ఫస్ట్ క్వాలిటీ అయితే లక్షల్లో ఉంటుంది. పాష్మినా వూల్ ఏదైతే ఉంటుందో చాలా అద్భుతం. అలాంటి పాష్మినా వూల్ అనగానే మనకు జమ్మూ కాశ్మీర్ సంబంధించి అక్కడ స్థానికంగా పెరిగే షీప్స్ ఉంటాయి కదా, వాటి యొక్క అవి ఏవైతే ఉంటాయో వాటి నుండి వచ్చే ఫర్ ఉంటుంది కదా, ఆ ఫర్తో తయారు చేస్తారు. అలా షీప్ ఫార్మింగ్ పైన జమ్మూ కాశ్మీర్లో చాలామంది డిపెండ్ అయి ఉంటారు. అంటే గొర్రెల పెంపకం అన్నట్టు. అలాంటి గొర్రెల పెంపకంలో కూడా టెక్నాలజీని పొందడం, గొర్రెల పెంపకంలో కూడా ప్రత్యేకంగా ఆధునీకరణ ఉద్దేశించి జమ్మూ కాశ్మీర్ సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు ఇటీవల న్యూజిలాండ్తో కుదుర్చుకున్న ఒప్పందం. న్యూజిలాండ్ ఏం చేస్తుంది, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన షీప్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వారికి టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేక శిక్షణ కేంద్రాలు కానివ్వండి, అట్ ద సేమ్ టైం వారికి నైపుణ్యాభివృద్ధిని కలుగజేయడం కానీ చేయడం జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల జమ్మూ కాశ్మీర్ తరచూ వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా కంచోత్ ఫెస్టివల్ లాస్ట్ ఒక 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. కంచోత్ ఫెస్టివల్ సంబంధిత అంశం అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద అనే అంశంతో కూడా లాస్ట్ 2 days బ్యాక్ జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్ వార్తలు నిలిచింది. గుల్మార్గ్లో స్నో గ్లూ లేదా ఒక ఇగ్లూ కెఫే నిర్మితమై వార్తలు ఇచ్చింది. ప్రపంచ చరిత్రలోనే అత్యధికమైన పెద్దదైన ఒక ఇగ్లూ కేఫ్ స్నో గ్లూ గుల్మార్గ్ అని చెప్పాను. ఇది బార్డర్ ఏరియా. గుల్మార్గ్ అనేది పాకిస్తాన్ సరిహద్దులో ఉంటుంది, POKకి సరిహద్దులో ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇటీవల జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రూఫ్ అనే ఒక యాప్ అండ్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారి ఓపెన్ ఎయిర్ థియేటర్ సిస్టమ్ దాల్ లేక్ అంటే చాలా అద్భుతమైన ప్రాంతం. దాల్ లేక్ గురించి కూడా ప్రశ్న అడుగుతారు. దేశంలో 2వ ఫ్లోటింగ్ ATM అండ్ దేశంలోనే మొట్టమొదటి ఫ్లోటింగ్ ఎయిర్ థియేటర్, సినిమా థియేటర్ అనగానే
మనకు జమ్మూ కాశ్మీర్. అండ్ జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఇటీవల యాపిల్ ఫెస్టివల్ సంబంధిత అంశాన్ని మనం డిస్కస్ చేస్తాం. అండ్ జమ్మూ కాశ్మీర్ సంబంధించి మెకాడమైజేషన్ ఆఫ్ రోడ్ కానివ్వండి, హౌస్లా అనే ఒక ప్రత్యేకమైన విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాము, అట్ ద సేమ్ టైం సుకూన్ హెల్ప్ లైన్ సంబంధిత అంశము, ఇటీవల దర్బార్ మూవ్ని అబాలిష్ చేస్తూ, దర్బార్ మూవ్ అంటే రాజధాని మార్పు సంబంధిత అంశంలో తీసుకొచ్చిన రీఫార్మ్స్, గుప్కార్ డిక్లరేషన్ సంబంధిత అంశం జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, వీటితో పాటు బంగస్ వ్యాలీ ఫెస్టివల్ అనే అంశము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ సంబంధించి ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతం కదా, ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 వన్స్ అపాన్ ఎ టైమ్ జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ 2 UTs. One is Jammu Kashmir UT with assembly, another one is Ladakh without assembly. జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్గా, మొట్టమొదటి లెఫ్టినెంట్ గవర్నర్గా జీసీ ముర్ము గారు ఉండేవారు. జీసీ ముర్ము గారు ప్రస్తుతం కాగ్గా ఉన్నారు. ఆర్టికల్ 148 కంట్రోలర్ ఆడిటర్ జనరల్ జీసీ ముర్ము గారు ఉన్నారు. తన స్థానంలో మనోజ్ సిన్హా గారు రావడం జరిగింది. మనోజ్ సిన్హా గారి కాలంలో చాలా రిఫార్మ్స్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా చూడండి. సో జమ్మూ కాశ్మీర్, న్యూజిలాండ్, దేనికి సంబంధించి షీప్ ఫార్మింగ్కి సంబంధించి, షీప్ ఏవైతే ఉంటాయో గొర్రెల పెంపకానికి సంబంధించి ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి అనేది ఇక్కడ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక ప్రోగ్రాము విజ్ఞాన్ జ్యోతి యాక్టివిటీస్. విజ్ఞాన్ జ్యోతి ప్రోగ్రామ్ ఒక కార్యక్రమం. విజ్ఞాన్ జ్యోతి ప్రోగ్రామ్ అనేది 2019-2020 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉంటారో, యూత్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్ అంటాం సింపుల్గా, స్టెమ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ పట్ల భారతదేశంలోని బాలికలు ఎవరైతే ఉంటారో, యువతి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రత్యేకంగా టెక్నాలజీ డెవలప్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో విజ్ఞాన్ జ్యోతి ప్రోగ్రామ్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రోగ్రామ్ని ఇటీవల గడిచిన ఫిబ్రవరి 11వ తేదీన ప్రత్యేకంగా, మనకు ఫిబ్రవరి 11వ తేదీ ప్రత్యేకత ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఎవరికి సంబంధించి, విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. ఆ ప్రత్యేకమైన దినం రోజు ఏదైతుందో ప్రాముఖ్యత ఉన్న ఫిబ్రవరి 11వ తేదీన మనకి కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఇప్పటికే అమలవుతున్న ఈ ప్రోగ్రామ్ని ఇంకొక 100 ప్రాంతాలకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే దీన్ని విస్తరించడం జరిగింది. మరింత మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం, మరింత మంది బాలికలు ఎవరైతే ఉంటారో, యువతులు ఎవరైతే ఉంటారో వారికి నైపుణ్యాభివృద్ధిని కలిగజేయడం. వేడి పట్ల నైపుణ్యాభివృద్ధిని కలిగజేయడం, సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగము, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో మహిళలకి సంబంధించి ప్రత్యేకంగా తీర్చిదిద్దడం అని గుర్తుంచుకోండి. సో విజ్ఞాన్ జ్యోతి ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ సంబంధిత అంశం ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు. రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చింతామణి పద్య నాటకం వార్తలు నిలిచింది. చింతామణి పద్య నాటకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ టాపిక్కి సంబంధించి ఖచ్చితంగా నేర్చుకోండి. రానున్న పోటీ పరీక్షలో అది ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో వారికి సంబంధించి చింతామణి పద్య నాటకం పైన ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక వివాదాస్పదమైన అంశంగా చింతామణి పద్య నాటకం వార్తలు నిలిచింది. మరి ఏంటా వివాదం? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య ఏంటి ఈ నాటకానికి సంబంధించి, అవి ఇక్కడ ఇంపార్టెంట్. సో చింతామణి పద్య నాటకానికి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక డ్రామా, ఒక సోషల్ మెసేజ్ డ్రామా ఏదైతే ఉంటుందో చింతామణి పద్య నాటకం పైన ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ స్టేట్ గవర్నమెంట్ నిషేధాన్ని విధించడం జరిగింది. బ్యాన్ చేశారు. ఈ పద్య నాటకాన్ని ఎక్కడ కూడా ప్రదర్శించకూడదు అని చెప్పేసి ఇటీవల తీసుకున్న ఒక కీలక నిర్ణయం వార్తలు నిలిచింది. మరి ఏంటి? 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక సోషల్ మెసేజ్ని ఇచ్చే ఒక డ్రామా ఏదైతే ఉంటుందో దానిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరించింది, ఇది ఇక్కడ తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్రలోకి వెళ్తే చింతామణి పద్య నాటకం 1920 ఇయర్లో ఒక ప్రముఖ వ్యక్తి రాశారు, ప్రముఖ రచయిత రాశారు. తన పేరు ఏంటంటే కాళ్ళకూరి నారాయణరావు గారు. ఇతని పేరు గుర్తుంచుకోండి, కాళ్ళకూరి నారాయణరావు గారు. కాళ్ళకూరి నారాయణరావు గారు ఎవరు అంటే
ప్రముఖ సంఘ సంస్కర్త అని చెప్పొచ్చు. సంఘ సంస్కర్త, సోషల్ రీఫార్మర్ అని ఎవరిని పిలుస్తాం? మనకు ముఖ్యంగా 1920 ఇయర్ అంటే ఇది స్వాతంత్రోద్యమ సమయం అన్నట్టు. సో ఫ్రీడమ్ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కూడా సంఘ సంస్కర్తలు పుట్టుకొచ్చారు. ముఖ్యంగా మన సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల ప్రజలకి అవగాహన కల్పించడం మరియు ఈ సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని సంఘ సంస్కర్తలు, సోషల్ రీఫార్మర్స్ అంటాం. అలాంటి సోషల్ రీఫార్మర్స్లో భారతదేశంలో ఒక ప్రముఖ వ్యక్తి ఈ కాళ్ళకూరి నారాయణరావు గారు. ఇతను తన యొక్క మెసేజెస్ని ఏం చేసేవారంటే పుస్తకాల రూపంలో రాసేవారు. అంటే ప్రముఖ రచయిత. సో సోషల్ మెసేజ్ని ఇచ్చే పుస్తకాలు ఏవైతుంటే, ఎగ్జాంపుల్ మద్యపానానికి సంబంధించి మద్యపానం అనే పెనుభూతం ప్రజలపై ఎంతటి దారుణ ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పేసి ప్రజలకు తెలియజేయడంలో భాగంగా పుస్తకాలను రాశారు. అలా ఒక పుస్తకం, తను రాసిన రచనలు ఏవైతుంటాయో, తను రాసిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో అందులో ఒక పుస్తకమే చింతామణి పద్య నాటకం. చింతామణి పద్య నాటకం అనేది ఒక రచన, ఒక పుస్తకం, ఒక డ్రామా. ఆ పుస్తకంలో మొత్తం కూడా డ్రామా ఓరియంటేషన్లో జరుగుతుంది అన్నట్టు. ఇది ఎవరికి సంబంధించిందంటే ముఖ్యంగా ఒక వేశ్యకి సంబంధించింది, ఒక ప్రాస్టిట్యూట్. ఆ ప్రాస్టిట్యూట్ పేరేంటంటే చింతామణి. చింతామణి చింతామణి అని ఒక ప్రాస్టిట్యూట్కి సంబంధించిన ఒక స్టోరీ. సో ప్రాస్టిట్యూషన్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఇవన్నీ కూడా ఇందులో చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తుల సంభాషణలు కావాలి. ఇక్కడ ఏమంటున్నాను, ఒక వేశ్య, ఒక వేశ్యకు మరియు ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఆ ముగ్గురు వ్యక్తుల గురించి మనకు అవసరం లేదు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ఏంటంటే సుబ్బుశెట్టి లేదా సుబ్బిశెట్టి. శెట్టి అంటున్నాను అంటే ఆర్యవైశ్యుడు. ఆర్యవైశ్యుడు అంటే మనం వాడక భాషలో మనం నార్మల్గా మన సమాజంలో ఏమని పిలుస్తామంటే కొమ్మటోళ్ళు అని చెప్తాం కదా, కొమ్మట్లు. సో ఒక ఆర్యవైశ్యుడు మరియు ఒక వేశ్య, వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ ఏదైతే ఉంటుందో, ఈ ఆర్యవైశ్యుడు ఎవరైతే ఉంటారో, ఈ కొమ్మటి వారు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా సుబ్బిశెట్టి ఎవరైతే ఉంటారో ఒక వ్యాపారవేత్త, చాలా వ్యాపారం నడిపాడు, చాలా సంపాదించాడు. కానీ తన ధనాన్ని మొత్తం కూడా కోల్పోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ వేశ్యకు మరియు ఈ ఆర్యవైశ్యునికి మధ్య జరిగే సంభాషణలు చాలా ఫన్నీగా ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ సుబ్బిశెట్టి మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో మంచి హాస్యాత్మకంగా ఉంటాయి, మనకు మస్తు నవ్వుస్తుంది అన్నట్టు. అలాంటిది ఈ డ్రామా అనేది చాలామంది ఇష్టపడతారు. అప్పుడు 1920sలో ఈ డ్రామా ద్వారా అప్పుడు సమాజంలో జరుగుతున్న వేశ్యావృత్తి ఏదైతే ఉంటుందో, వేశ్యావృత్తి ప్రభావం ఏ రకంగా ఉంటుంది, తన దగ్గరికి వచ్చే విటులు ఏ రకమైన నష్టాన్ని చూస్తారు, ఇలాంటి మెసేజెస్ అన్నీ కూడా ఇందులో చెప్పారు కాళ్ళకూరి నారాయణరావు గారు. అలా సమాజంలో ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ వరకు కూడా ఈ డ్రామా ఏదైతే ఉంటుందో అద్భుతంగా టెలికాస్ట్ అయ్యేది. అంటే ఈ పుస్తకంలోని కొన్ని ప్లేస్ ఏవైతే ఉంటాయో, సోషల్ మెసేజ్ ఏవైతే ఉంటాయో, ఇద్దరు అంటే వీరిద్దరే ఉండరు ఎప్పటికి కూడా. ఒక్కొక్క ప్లేస్లో మనకు కామన్గా ఏం చేస్తారంటే ఒక పందిరి లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసేసి, ఒక థియేటర్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసేసి అక్కడ ఈ షోని టెలికాస్ట్ చేస్తారన్నట్టు. అంటే ఏం చేస్తారంటే కామన్గా నాటకం వేస్తారు డైరెక్ట్ లైవ్గా పర్సన్స్. సో అలా చింతామణి మరియు సుబ్బిశెట్టి వీళ్ళిద్దరి మధ్య వచ్చే డైలాగ్స్ ఏవైతే ఉంటే చాలా ఫన్నీగా ఉంటాయి. యాక్చువల్గా ఈ స్టోరీ మొత్తంలో సుబ్బిశెట్టి మెయిన్ రోల్ కాదు, కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ కామెడీ రోల్లో ఉన్న సుబ్బిశెట్టి ఎవరైతే ఉంటారో తన నుండి మరియు ఈ వేశ్య ఎవరైతే ఉన్నారో చింతామణి తన మధ్యలో చాలా వరకు కూడా వికృతమైన పదాలు వాడడం, మరియు చాలా వరకు కూడా కొన్ని డెరోగేటరీ వర్డ్స్ ఉంటాయి కదా, బూతు పురాణాలతో ఈ షోని చాలా మంది కూడా ప్రదర్శిస్తున్నారు. అంటే అక్కడ నాటకాలను ప్రదర్శిస్తున్నారు అన్నట్టు. దీనివల్ల ఆర్యవేశ్యులు ఉంటారు కదా, ఈ కొమట్లు ఎవరైతే ఉంటారో వారి యొక్క మనోభావాలు ఏవైతే ఉంటాయో చాలా దెబ్బతింటున్నాయి. వీరేం చేస్తున్నారంటే గడిచిన 2-3 ఏళ్ల నుండి ఈ చింతామణి పద్య నాటకం అవసరమే లేదు, ఒకప్పుడు అవసరాల కోసం ఒక సోషల్ మెసేజ్ కోసం తీసుకొచ్చారు, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. చాలా వరకు బూతు పురాణాలు వాడి మా కులం ఏదైతే ఉంటుందో మా కులం పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఈ ఆర్యవైశ్యులు ధర్నాలు చేయడం, చాలా వరకు ఉద్యమం చేశారు. దాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఏం చేసిందంటే చింతామణి పద్య నాటకాన్ని ఎక్కడ కూడా ప్రదర్శించకూడదు. ఏ నాటకాలు వేసేవారు కూడా ఈ చింతామణి పద్య నాటకానికి సంబంధించి ఈ సుబ్బిశెట్టి కానివ్వండి లేదా ఈ వేశ్య ఎవరైతే ఉంటారో చింతామణికి సంబంధించి ఈ రోల్స్ ప్లే చేయకూడదని చెప్పేసి నిషేధాన్ని విధించడం జరిగింది. సో ఇది టాపిక్. ఇక్కడ పోటీ పరీక్షలు దీనికి సంబంధించి ఎలా ప్రశ్నలు అడుగుతారు అంటే, ఇటీవల చింతామణి పద్య నాటకాన్ని
ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది అంటారు? ఆంధ్రప్రదేశ్. ఈ చింతామణి పద్య నాటకం అనేది ఏ సంవత్సరానికి సంబంధించింటే 1920లో కళ్ళకూరి నారాయణరావు అనే ఒక ప్రముఖ సంఘ సంస్కర్త, సోషల్ రిఫార్మర్ ఇచ్చిన ఒక సోషల్ మెసేజ్ పుస్తకం. ఆ పుస్తకంలో ఉండే స్టోరీస్ ఏవైతే ఉంటాయో, కామిక్ ప్లేస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు నాటకాలు వేస్తారు అన్నట్టు ముంచే కళాకారులు అదా. అండ్ నెక్స్ట్, సో ఎందుకు వివాదాస్పదం అవుతుందంటే ఇప్పుడు బూత్ పురాణాలు ఒకప్పుడు సోషల్ మెసేజ్ కోసం రూపకల్పన చేసిన ఈ డ్రామా ఈరోజు బూత్ పురాణాలు చాలా వరకు అసభ్యకరమైన పదజాలాన్ని వాడడం ద్వారా సొసైటీలో చాలా ఒక నెగిటివ్ మెసేజ్, చిన్నపిల్లలు చూసినా కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి ఈ పద్య నాటకాన్ని బ్యాన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇది మరెందుకు ఈరోజు వార్తలు ఇచ్చిందంటే దాదాపు లాస్ట్ 3 days నుండి అన్ని జాతీయ పత్రికల్లో కూడా దీనికి సంబంధించిన స్పెషల్ ఎడిటోరియల్స్ కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో ఈ చింతామణి పద్య నాటకం పైన డిపెండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దీనికి అనుమతులు ఇవ్వండి, మేము అసభ్య పదాలను వాడమని చెప్పేసి ప్రభుత్వానికి వినతి పత్రాలను జారీ చేస్తున్నారు. ఇది ఈ టాపిక్. అండ్ నెక్స్ట్, రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఒప్పందం వార్తలు ఇచ్చింది. కమింగ్ నెక్స్ట్ 3 years వరకు కూడా ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏ సంస్థల మధ్య అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి మరియు బ్రిటిష్ కౌన్సిల్ అంటే యూకే ప్రభుత్వానికి అని గుర్తుంచుకోండి, బ్రిటిష్ కౌన్సిల్కి మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే స్ట్రెంథనింగ్ ద యూకే తెలంగాణ రిలేషన్షిప్. స్ట్రెంథనింగ్ అంటే బలపరచడం, బలం చేయడం. ఇంకింత దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా తెలంగాణ రాష్ట్రానికి, యూకే యునైటెడ్ కింగ్డమ్కి. దేని విషయంలో అంటే ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్, విద్య, పరిశోధన, నవకల్పనల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కావలసిన సహకారము, టెక్నికల్ సహకారం కానివ్వండి, అవన్నీ కూడా బ్రిటిష్ కౌన్సిల్ ఇచ్చే ఒక ఒప్పందమే ఈ ఒప్పందం. సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్కి సంబంధించి టెక్నాలజీ సహకారం కోసం ఏ అంతర్జాతీయ సంస్థ లేదా ఏ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందంటే బ్రిటిష్ కౌన్సిల్ అనే ఒక సంస్థ గుర్తుంచుకొని యూకేకి సంబంధించిన ఒక ఒప్పందం. యూకే తెలంగాణ రిలేషన్ సంబంధించి దేని స్ట్రెంథెన్ చేయాలి? ఎడ్యుకేషన్ ఫీల్డ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్, ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. సో ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ పేరు ఏంటంటే మునీశ్వర్నాథ్ భండారి. మునీశ్వర్నాథ్ భండారి దేశంలోని ఒక హైకోర్టు అంటే ఏంటి? ఒక రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానాన్ని హైకోర్టు అంటాం. సో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఏదైతే ఉంటుందో మద్రాస్ హైకోర్టు. సో మద్రాస్ హైకోర్టుకి నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతూ వార్తలు నిలిచిన పర్సన్ మునీశ్వర్నాథ్ భండారి. ఇక్కడ పర్సన్ పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఈ పర్సన్తో పాటు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకి కూడా న్యాయమూర్తులుగా కొంతమంది వ్యక్తులను నియమించడం జరిగింది. వారి పేర్లు చూడండి. జస్ట్ ఇక్కడ నియామకానికి సంబంధించి వీళ్ళ పేర్లు అవసరం లేదు, కానీ రాజ్యాంగంలోని ప్రకరణ మాత్రం మనకు పోటీ పరీక్షలకు సంబంధించి ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు ఏదైతే ఉంటుందో అందులో ప్రధాన న్యాయమూర్తులు కాదు, న్యాయమూర్తులుగా, జడ్జెస్గా నియమితులయ్యారు. ఇతను ప్రధాన న్యాయమూర్తి మద్రాస్ హైకోర్టుకి. వీరు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తులు మాత్రమే. న్యాయమూర్తులు చాలా మంది ఉంటారు, ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఒకరే ఉంటారు. సో ఈ న్యాయమూర్తుల పేరు ఏంటంటే కొనకంటి శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ పర్సన్, అండ్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారు, నెక్స్ట్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు, అండ్ తర్లాడ రాజశేఖరరావు గారు, అండ్ సత్య సుబ్బారెడ్డి గారు, చీమలపాటి రవి గారు, అండ్ వడ్డిపోయిన సుజాత గారు. సో వీరి పేర్లు అవసరం లేదు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించబడ్డారు. ఇతను మద్రాస్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. మరి ఇక్కడ నియమితులవుతూ అంటున్నాను, భారతదేశంలోని హైకోర్టులకి ప్రధాన న్యాయమూర్తిని కానివ్వండి, ఒక్కొక్క హైకోర్టులో న్యాయమూర్తులను కానివ్వండి నియమించే అధికారం భారతదేశ రాజ్యాంగం ఆధారంగా, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, కాన్స్టిట్యూషన్ ఆధారంగా ఎవరికి కల్పించబడిన అధికారం అంటే రాష్ట్రపతి. సో భారతదేశంలో కాన్స్టిట్యూషనల్ హెడ్, రాజ్యాంగ అధినేత రాష్ట్రపతికి కల్పించబడిన అధికారాల్లో ఒక అధికారము దేశంలో ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టుకి సంబంధించి ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టులో న్యాయమూర్తులను. మరి భారతదేశంలోని హైకోర్ట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానాలు. హైకోర్టులలో ఒక్కొక్క హైకోర్టుకి ఒక్కొక్క ప్రధాన న్యాయమూర్తిని, మరి ఒక్కొక్క హైకోర్టులో న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ఇక్కడ ఒక ఆర్టికల్ గుర్తుంచుకోండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను మరియు ప్రధాన న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి అకార్డింగ్ టు ఆర్టికల్ 124 నియమిస్తారు అధికారం. అదే హైకోర్టు విషయానికి వస్తే ఆర్టికల్
217 హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి న్యాయమూర్తులకు సంబంధించి నియామకం అనే అధికారం రాజ్యాంగంలో ఈ ఆర్టికల్లో ఉంటుంది. కొలీజియం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో ఇది కాన్స్టిట్యూషన్కి లింక్ చేసుకోండి. సో న్యాయమూర్తులకి సంబంధించి నియామకం అనే అంశం వార్తలు తెలిస్తే పేర్లు గుర్తుంచుకోకండి, పేర్లు అడగరు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం ప్రధాన న్యాయమూర్తుల పేర్లు గుర్తుంచుకోండి. కానీ వివిధ న్యాయస్థానాలు ఏవైతే ఉంటాయో వాటికి న్యాయమూర్తులు అని ప్రధాన న్యాయమూర్తులు అని తరచూ వార్తలు నిలుస్తూ ఉంటారు. అక్కడ ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించి మన భారతదేశ రాజ్యాంగానికి సంబంధించి ప్రకరణల పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సెబీకి సంబంధించిన ఒక కమిటీ వార్తలు ఇచ్చింది. 8 మెంబర్డ్ కమిటీ. ఎవరి ఆధ్వర్యంలో అంటే జి మహాలింగం అనే ఒక ఆర్థికవేత్త, జి మహాలింగం అనే ఒక ప్రముఖ ఆర్థికవేత్త ఆధ్వర్యంలో 8 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని సెబీ ఇటీవల నియమించడం జరిగింది. సెబీ అంటున్నాను, సెబీ అంటే ఏంటి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో ఒక నియంత్రణ సంస్థ అంటున్నాను. దేనిని నియంత్రిస్తుంటే భారతదేశంలో స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం కదా, మనం షేర్స్ కొంటా ఉంటాం. డీమ్యాట్ అకౌంట్ ఉంటే మనం ఏ సంస్థకు సంబంధించిన షేర్లను కొనడం కానివ్వండి, లాభాలను పొందడం కానివ్వండి, డిబెంచర్స్, షేర్ మార్కెట్, బుల్లు, బేర్, ఇవన్నీ కూడా పదాలు తెలిసి ఉండాలి. సో భారతదేశంలో స్టాక్ మార్కెట్కి సంబంధించిన నియంత్రణ చేసే సంస్థ సెబీ. ఇటీవల లాస్ట్ ఒక 15 days బ్యాక్ సెబీకి సంబంధించి సారథి అనే ఒక యాప్ గురించి మీకు చెప్పాను, సారథి యాప్ అని చెప్పేసి. సో వీటన్నిటిని కూడా లింక్ చేసుకోండి. సో సెబీకి సంబంధించి ఒక కమిటీ, ఇటీవల సెబీ ఒక కమిటీని వేసింది. ఎవరి ఆధ్వర్యంలో? మహాలింగం గారి ఆధ్వర్యంలో, ఆర్థికవేత్త ఆధ్వర్యంలో ఒక 8 మెంబర్డ్ కమిటీ వేసింది. ఆ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే దిస్ ఈజ్ అడ్వైజరీ కమిటీ. అడ్వైజరీ కమిటీ అనే పదం ఎక్కడూ కనిపించిన, అడ్వైజర్ అంటే సలహాలు ఇచ్చే కమిటీ. దేనిపై సలహాలు ఇస్తుంది సెబీకి ఈ కమిటీ అంటే? సో ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్. భారతదేశంలో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో, షేర్లు కొనేవారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి రీఫార్మ్స్ తీసుకురావడం, వారికి సంబంధించి ఎలాంటి ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ కమిటీ పనిచేస్తుంది. సెబీకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. సెబీ అపాయింటెడ్ ఏ కమిటీ. ఏం కమిటీ అది? అడ్వైజరీ కమిటీ, సలహాలు ఇచ్చే కమిటీ. ఎవరి ఆధ్వర్యంలో? మహాలింగం గారి ఆధ్వర్యంలో. దేనిపైన సలహాలు ఇస్తుంది సెబీకి సంబంధించి అంటే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్, పెట్టుబడిదారులకు సంబంధించి భద్రత విషయంలో, మరియు ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రత్యేకమైన అంశాలు. ఇదేని ఎడ్యుకేషన్? సో మార్కెట్కి సంబంధించి లేదా షేర్ మార్కెట్కి సంబంధించి, స్టాక్ మార్కెట్కి సంబంధించి ప్రత్యేకమైన విద్యకి సంబంధించిన అవగాహన కల్పించడం అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాలు, బుక్స్ అండ్ ఆథర్స్. సో ఈరోజు వార్తలు ఇచ్చిన ఫస్ట్ పుస్తకం వచ్చేసేసి దివంగత మాజీ ప్రధాని, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వారి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన అంశాలను ఇతివృత్తంగా తీసుకొని మనకు అటల్ బిహారీ వాజ్పేయి, ఏబి వాజ్పేయి గారు భారతదేశానికి మాజీ ప్రధానిగా విధులు నిర్వర్తించారు. బీజేపీకి సంబంధించి సుదీర్ఘకాలం, నరేంద్ర మోదీ గారి కంటే ముందు అత్యధిక కాలం ఉన్న వ్యక్తి తనే. సో కాంగ్రెసేతర ప్రభుత్వంలో కూడా ప్రస్తుతం మనకు ఏదైతే ఉంటుందో కాంగ్రెసేతర ప్రభుత్వానికి సంబంధించి అత్యధిక కాలం ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోదీ గారు. కానీ నరేంద్ర మోదీ గారి కంటే ముందు ప్రధానిగా మొట్టమొదటి వ్యక్తి, కాంగ్రెసేతర ప్రధానిగా గుర్తింపు పొందిన వ్యక్తి, మనకు అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తి. కాంగ్రెసేతర ప్రధాని అంటే మీకు మొరార్జీ దేశాయ్ వీళ్ళు ఉంటారు. కానీ అత్యధిక కాలం కాంగ్రెసేతర ప్రధానిగా నరేంద్ర మోదీ గారి కంటే ముందు కాలంలో ఉన్న వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించి తన పరిపాలనా కాలంలో జరిగిన కొన్ని కీలకమైన సంస్కరణలు కానివ్వండి, పాలసీ డెసిషన్స్ కానివ్వండి, అలాంటి అంశాలు ఇతివృత్తంగా తీసుకుని రాయబడిన పుస్తకం అటల్ బిహారీ వాజ్పేయి. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే ప్రముఖ జర్నలిస్ట్ సాగరిక ఘోష్ గారు రాసిన పుస్తకం ఇది. సాగరిక ఘోష్ గారు దివంగత మాజీ ప్రధానుల గురించి చాలా పుస్తకాలు రాశారు. అందులో ఒకటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పుస్తకం ఏంటంటే ఇందిరా, ద పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇందిరా అంటే ఇందిరాగాంధీకి సంబంధించి ద పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఒక పుస్తకం రాశారు. సో ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించిన పుస్తకం, ఆ పుస్తకం పేరు ఏంటి? అటల్ బిహారీ వాజ్పేయి. ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరో? మనకు సాగరిక ఘోష్. సో బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూస్ విత్ వాజ్పేయిస్ క్లోజెస్ట్ కాన్ఫిడెన్స్ అండ్ అబైడ్స్. వాజ్పేయి గారి ఇంటర్వ్యూల ద్వారా సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో మనకి వాజ్పేయి గారికి సంబంధించి లిబరల్ స్టేట్స్మన్ అండ్ హిందుత్వ ఐకాన్గా తనని చూస్తారు. అండ్ కల్చర్డ్ పోయెట్, తన గొప్ప రచయిత కూడా. అండ్ రూత్లెస్ పొలిటీషియన్, చాలా వరకు కూడా పొలిటీషియన్గా కూడా ఒక మచ్చలేని రాజకీయ నాయకుడు అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ప్యాషనట్ డెమోక్రాట్, ప్రజాస్వామ్యంలో తనకంటూ ప్రత్యేక ప్యాషన్ ఉంది. అండ్ నెక్స్ట్ మోరల్ కాంప్రమైజర్. సో ఇవన్నీ కూడా తనని పిలుస్తూ ఉంటాం మనం వాజ్పేయి గారికి సంబంధించి. తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన అంశాలను ఇతివృత్తంగా రాసిన పుస్తకమే ఈ పుస్తకం. అండ్ నెక్స్ట్ ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ ట్యాగ్లైన్ ఏంటంటే
చేంజింగ్ హారిజాన్స్ అనే ఒక పుస్తకం ఈరోజు వార్తలు ఇచ్చింది. రూపా పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆథర్ పేరు ఏంటంటే భాటియా రాజీవ్ గారు రాసిన ఒక అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్, భారతదేశానికి ఆఫ్రికాకి సంబంధించిన సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని కీలకమైన ఘట్టాలు, మైల్ స్టోన్స్, ఇయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం. సో ఈ పుస్తకం యొక్క ట్యాగ్లైన్ గుర్తుంచుకోండి. ఆథర్ భాటియా రాజీవ్ ఎవరంటే మనకు విదేశీ విధానంలో ముఖ్యంగా ఫారెన్ డిప్లొమసీలో తనకంటూ ప్రత్యేక అనుభవం ఉంది. కొన్ని దేశాలకు సంబంధించిన రాయబారిగా కూడా విధులు నిర్వర్తించిన వ్యక్తి. సో ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ పైన అంశాలను ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి టాపిక్ ఒక పుస్తకం, లైఫ్ ఈజ్ టఫ్ బీ టఫర్. సో జీవితం అనేది కష్టంగా ఉండాలి అనే ఒక అంశం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఇది ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక పుస్తకం. చాలామంది కూడా ఇన్స్పిరేషనల్ పుస్తకాలు ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చే పుస్తకం ప్రముఖ రచయిత రాసిన పుస్తకం. ఇక్కడ రచయిత ఇంపార్టెంట్, సుస్మితా గుప్తా గారు రాసిన ఒక పుస్తకం ఈరోజు వార్తలు ఇచ్చింది. లైఫ్ ఈజ్ టఫ్ బీ టఫర్ అనే పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకాన్ని ఎవరు రాస్తారంటే సుస్మితా గుప్తా. ఫార్వర్డ్ అంటే ఈ పుస్తకంలో ముందు మాట రాసిన వ్యక్తి ఎవరంటే నితీష్ భూషణ్ గారు. జస్ట్ గుర్తుంచుకోండి, ద మోస్ట్ కంపాషనేట్ లైఫ్ చేంజింగ్ నవల్. అంటే జీవితంలో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి అంశాల్లో పెద్ద మోటివేషన్ స్టోరీ అన్నట్టు ఇవన్నీ కూడా లైఫ్ అనేది కష్టంగా ఉంటుంది, అయినా కూడా కష్టంగానే ఈదాల్సి ఉంటుంది అని చెప్పేసి. సో లైఫ్ ఈజ్ టఫ్ బీ టఫ్ అనే ఒక పుస్తకం రాసిన రచయిత ఎవరంటే సుస్మితా గుప్తా. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.